హలో అందరికీ నమస్తే. అయితే ఒక చెల్లి కామెంట్ చేసింది, అక్క యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను హెల్ప్ చేస్తారా అని. అసలు నిజానికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎవ్వరు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ప్రతిదీ యూట్యూబే నేర్పిస్తుంది. వీడియో ఎడిటింగ్, వీడియో షూటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వటం అన్నీ యూట్యూబ్లో ఉన్న టెక్ ఛానల్స్ చూసి నేర్చుకోవచ్చు. నేను కూడా స్టార్టింగ్లో చాలా భయపడిపోయినా, అసలు యూట్యూబ్ హ్యాండిల్ చేస్తానా లేదా అని నాకు చాలా అపోహలు ఉండే. జస్ట్ 1 వీక్లో ఎడిటింగ్, షూటింగ్, పర్ఫెక్ట్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అన్నీ నేర్చేసుకున్నా. బయట చాలామంది చేస్తారు, కానీ మనం వాళ్ళకి మనీ పే చేసి, అమౌంట్ పే చేసి చేయించాలి. కాబట్టి మనమే నేర్చేసుకుంటే ఎప్పటికైనా మనకు హెల్ప్ అవుతుంది. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి వైటీ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మన డైలీ వ్యూ కౌంట్, వాచ్ అవర్స్ అన్నీ చూసుకోవచ్చు. ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ప్రతిదీ చూడొచ్చు. నేను కొన్నిసార్లు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి చెక్ చేసేదాన్ని, వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చింది నా జర్నీ అని చూస్తుంటాను. చాలా డిమోటివేట్ అయ్యేదాన్ని. నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక అక్క పరిచయం అయింది. తన పేరు కూడా భార్గవియే. నేను అడిగిన ప్రతిసారి చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా కొత్త యూట్యూబర్స్ని, చిన్న యూట్యూబర్స్ని చాలా నెగిటివ్ చేయాలని చూస్తారు, చాలా బ్యాడ్ కమెంట్స్ పెడతారు. అవన్నీ మనం ఏం పట్టించుకోకుండా మనం చేసే పని మనం చేయాలి. సోషల్ మీడియా, యూట్యూబ్ అంటేనే అది పెద్ద విశేషం. అసలు మనం యూట్యూబ్లోకి రావడం అంటేనే చాలా గొప్ప, కానీ అది వేరే వాళ్ళు అర్థం చేసుకోకుండా చాలా బ్యాడ్ కమెంట్స్ పెడతారు. అవన్నీ ఏం పట్టించుకోవద్దు. జస్ట్ మన పైన మనం నమ్మకం పెట్టుకొని చాలా పేషెన్స్తో ఉండాలి. యూట్యూబ్ అనేది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మినిమం సంవత్సరాలు పడుతుంది. కాబట్టి చాలా ఓపిక్గా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి